నెల 10 తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటన ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. బహుశా బీజేపీ శ్రేణులు కూడా ఆ నమూనాలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రధాని మోడీ గారు వచ్చినటువంటి సందర్భంలో కొన్ని బేగంపేట విమానాశ్రయం కడే కొన్ని ఇనాగ్రేషన్ చేసి బహిరంగ సభలో పాల్గొని పోతాడు. అయితే నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి అంశం ప్రధానంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్ కార్యక్రమానికి ఆయన వస్తున్నాడు. సో అందులో భాగంగా ఇవి యాడ్ చేసినారు. అది అధికారిక పర్యటనగా మారిపోయింది. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారేమో ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ చేసుకుంటూ పోతుండు. ఇటు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆయనేమో ప్రైవేట్ కాలేజీలు స్కూళ్ళు ఓపెన్ చేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఒక ఆయన్నేమో ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేసుకుంటూ పోతున్నాడు. ఒక ఆయన్నేమో ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేసుకుంటూ పోతూ ఉన్నాడు. మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే అత్యధికంగా వైద్యం పేరుతో దోపిడీ జరుగుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ నెంబర్ 1. జాతీయ సగటు కంటే 55% ఎక్కువగా దోపిడీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ కార్పొరేట్ హాస్పిటళ్లలో జరుగుతూ ఉంది. వీటిని నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వము వీటిని నియంత్రించకపోగా మీదికెళ్ళి ఇంకా కొత్త హాస్పిటల్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఎవరీసారి ఈ హాస్పిటల్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరి హాస్పిటల్, ఎక్కడ హాస్పిటళ్ళు, ఈ హాస్పిటల్ల ఓనర్లు ఎవరు, ప్రైవేట్ హాస్పిటల్ల దోపిడీ ఈ విధంగా జరుగుతూ ఉంటే కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు ఎందుకు నిమ్మకు నీరైతే మళ్ళీ ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ కొత్తది ఒకటి ఓపెనింగ్ చేసేపోతా ఉన్నాడు.